అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరుకి 6 మండలాల నుంచి భారీ ఎత్తున అట్లా కాదు కసితో 6 మండలాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర కార్యదర్శులు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇంకొక ముఖ్యంగా మా వైకుంఠము మల్లికార్జున స్వామి, అదేవిధంగా మా గుండం మన సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సురేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ అంటే పేర్లు చెప్పుకుంటూ చాలా ఉంది. అదేవిధంగా అందరికీ, అదేవిధంగా మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత భారీ విజయవంతంగా ఆలూరులో ర్యాలీగా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వద్దు, ప్రభుత్వమే నడపాలనే విధంగా ఈరోజు భారీ ఎత్తున వచ్చినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భారీ వచ్చిన దానికి ఇంకొకసారిగా నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఆయన ఏ డెవలప్మెంట్ చేయలేదు. అక్కడ లక్షల కోట్లు అంటాడు. విజయవాడలో అమరావతి కట్టాలంటారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఏడో ఒక్క బునాది కానీ వేయలేదు, ఒక ఇటుక కానీ కట్టలే, ఒక కాంక్రీట్ కానీ వేయలే. నీళ్ళు తోడేక సరిపోయింది. అక్కడ ఉన్న మాటలు చెప్తారు కానీ మాటలు చెప్పినంత చేతుల్లో లేదు. లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయంటే ఏ పెట్టుబడి వచ్చిందో, ఎక్కడ వచ్చిందో ఎవరికి మనకేం తెలియదు. వాళ్ళు మన జేబుల్లోకి వచ్చినాయో పెట్టుబడులు మనకేం తెలియదు. కానీ ఈరోజు మేము ఒకటే కోరేది, మీరు అన్న 5 ఏళ్ళునా ఏ డెవలప్మెంట్ చేయరు, ఏ రోడ్డు వేయరు, ఏ నీళ్ళు చేయరు, ఏది చేయరు. మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యకి చాలా పెద్దపీట వేసి, ఎందుకంటే కరోనా వచ్చి మనకి 2 ఏళ్ళు పోయింది. వెంటనే పరిపాలన చేసింది 3 సంవత్సరాల్లోనే. ఆ 3 సంవత్సరాల్లోనే వైద్యానికి, విద్యకి చాలా పెద్దపీట చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు ఏమి చేయకుండా మీకు 8,000 కోట్లు మీకు అధికారం వచ్చినప్పుడు మీ అకౌంట్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు కానీ లేదు. అప్పుడు ఆయన 2019లో ప్రమాణ స్వీకరణ చేసినప్పుడు మీరు మెడికల్ కాలేజీని మీ అనుచరులకు ఇచ్చుకునేకి ఈరోజు ఆయన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి తేకున్నన్ని మెడికల్ కాలేజీలో 17 మెడికల్ కాలేజ్ ఒకటేసారి. ఎందుకంటే మనము చూస్తే చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి చేసినా అంటాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలా లేవు. ఎందుకంటే ఆయనకి విద్యా వైద్యం మీద అసలు అవగాహన లేదు. ఎందుకంటే సెల్ కనిపెట్టాను, నేను టవర్ కనిపెట్టాను, నేను హైటెక్ సిటీ నేనే కట్టింది, మొన్ననే ఇంకొకటి ఏదో చెప్పినాడు, అది చెప్పుకుంటూ పోతాడు తప్ప ఆయనకి ఈ మన ఆంధ్రాలో ఏం కావాలో ఆ అవసరాలు అవసరం లేదు. ఆయనకి కావాల్సిందంతా ఆయన వాళ్ళ అనుచరులకి దోచిపెట్టేదానికే ఈరోజు ఆయన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలోనే దాదాపుగా 60 మంది అవినీతి పనులు తేలేరని సర్వేలు చెప్తున్నాయి. అంటే పేర్లు మనకు అవసరం లేదు. 60 మంది ఇంత ఘోరంగా దోచుకుంటున్నారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయన అనర్హుడు అనుకోలో మాకు తెలియదు. వాళ్ళలోనే ఉన్నింది 1.5 సంవత్సరమే. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరం ఎందుకు దోచుకుంటారో, 1000 కోట్లు దోచుకుంటున్నారు. అలాంటిది ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేద బడుగల వర్గాలు మెడికల్ కాలేజీలో చేరితే ఫ్రీ సీట్లు వచ్చి డాక్టర్లు అవుతారు. అలాంటిది ఈరోజు దాన్ని మీ అనుచరులకి, మీ అస్మదీయులకి కట్టబెట్టడానికి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు, పీపీపీ మధ్యలో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెచ్చి 5 మెడికల్ కాలేజీలు ఆయన సీఎంగా ఉన్నాగానే 2023లోనే ఓపెన్ అయిపోయినాయి. ఇంకా 2 పాడేరు, పులివెందుల 2 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అయిపోయినాయి. కేంద్రం కానీ దాదాపుగా 150 సీట్లు ఏవో కేంద్రం అనౌన్స్ చేసింది మాకు ఇవ్వాలని. ఆ సీట్లు కానీ వాళ్ళు వెనక్కి పంపించి మాకు అసలు అవసరం లేదు, మెడికల్ కాలేజ్ అవసరం లేదనే విధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు
ఎంత ఘోరంగా ఆయన సీఎంకే ఘోరంగా విఫలమైనానని చెప్తాను. ఎందుకంటే 5,000 కోట్లు పెడితే అది కానీ ఒకటేసారి కాదు, అంచెలంచెలుగా ఒక సంవత్సరానికి 1000 కోట్లు పెడితే 5,000 కోట్లు అయిపోతుంది. ప్రజలు పేద బడుగ బలహీన వర్గాలు ఆ మెడికల్ కాలేజీలో చదువుకుని పెద్ద విద్యావంతులై మెడికల్ డాక్టర్లు అవుతారు విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఈరోజు ఉన్నిని 10 మెడికల్ కాలేజు అవి కానీ 80% 70% అయిపోయినాయి. అలాంటిది ఈరోజు నీవు మీ అనుచరుల కోసము దాచుకునే కోసము పీపీపీ వద్ద తెచ్చి ప్రైవేటీకరణ చేయాలనే విధంగా నీ దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలనే విధంగా మీకు ఖచ్చితంగా మీకు ఈ చంద్రబాబు నాయుడికి మేము ఓటే చెప్తున్నాం. నువ్వు ఖచ్చితంగా దీన్ని విరమించుకుంటే, ఎందుకంటే ఈ ఉద్యమాలు ఓర్వతో కాదు, ఎందుకంటే గోవాన ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్లో కానీ ఇలాగనే వాళ్ళు కానీ ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళు కానీ చేస్తే ప్రజలు తరిమి కొట్టింటే అవిటి కానీ గవర్నమెంట్ నడుపుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నడిపితే 5,000 కోట్లు పెడితే లక్షల కోట్ల ఆశ అవుతుంది ప్రభుత్వానికి. అలాంటిది ఈరోజు ప్రైవేటు పరం చేసి 100 రూపాయలకి ఎకరా ఆనందం దొరుకుతుందా? 50 ఎకరాల మెడికల్ కాలేజ్ ఉంటే దాదాపుగా ఒక్కొక్క ఎకరాడు 50 కోట్లు విలువ చేస్తుంది. అలాంటిది అట్లా ఇప్పుడు ఈరోజు నువ్వు 100 రూపాయలకి ఇచ్చి మీ అనుచరులు దోచిపెట్టడానికి చేస్తున్నావు కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇదన్నీ ఇక్కడ మీరు మానుకోకపోతే మేము కేంద్రానికి పోయి మోడీ దగ్గర జంతర్ మంతర్ ధర్నా చేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా దీన్ని ఖచ్చితంగా ఆపదలు చేయాలనే విధంగా మేము, ఎందుకంటే కేంద్రం మేము ఇచ్చినవి 60% కేంద్రం ఇస్తుంది నిధులు, అలాంటిది 40% మీరు దాదాపు అంటే 1,000-1,500 కోట్లు ఖర్చు పెట్టలేక ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్టులు చెప్తాం, మీ అనుచరులకు చెప్తాం, మీ అస్మదీలకు చెప్తున్నాం, ఖచ్చితంగా 2.5-3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఈ పీపీపీ పద్ధతిని రద్దు చేస్తాము, మీరు ఖచ్చితంగా నష్టపోతారనే విధంగా మీ కాంట్రాక్టులు చెప్తున్నాము, మీ అనుచరులు చెప్తున్నాము అనే విధంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకొకసారి పాదాభివందనం చేస్తూ ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.